చిన్న లేవు చిన్న, స్కూల్ కి టైం అవుతుంది. రే చిన్న లేవురా. ఇంకొద్దిసేపు జాను. ఏం రోయ్, నాటకాలు అవుతున్నాయా? స్కూల్ కి టైం అవుతుంది లేవంటే ఇంకా పడి పొర్లుతున్నావు. లేవు లే. చిన్న అన్ని పెట్టుకున్నావు కదా? మ్యాథ్స్ క్లాస్ వర్క్, సైన్స్ అసైన్మెంట్, సోషల్ మ్యాప్స్ అన్ని పెట్టుకున్నాను జాను. అన్ని పెట్టుకున్నావు కదా? మళ్ళీ స్కూల్ దగ్గరికి పోయినాక అది మర్చిపోయినా ఇది మర్చిపోయినావా అన్నా అనుకో, మూది పళ్ళు రాళ్ళు కొడతా. అట్లేమనలే కానీ పద, టైం అవుతుంది. సేజాప్తున్నావు ఏంద్రా? నిన్నేగా 10 రూపాయలు ఇవ్వు, రేపు మళ్ళీ అడగనన్ను. మ్యాథ్స్ కి అసైన్మెంట్స్ కి డబ్బులు అయిపోయాక ఇంటర్వెల్ లో కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నా గురించి తెలిసి మరీ అడుగుతున్నావా? మాట అంటే మాటే, నేను ఇవ్వను. ఇప్పుడు ఇస్తావా ఇవ్వా? నిన్నేగా ఇచ్చినా. ఇప్పుడు నువ్వు ఇవ్వకుంటే నేను స్కూల్కి పోను. ఏం రోయ్, మళ్ళీ నాటకాలా? ఇంటర్వెల్ లో అందరూ కొనుక్కుని తింటుంటారు, నేను ఒక్కడనే చూస్తూ ఉండాలి. ఇగో. థాంక్స్ అక్క. నవ్వురా నవ్వురా బోండం. ఓయ్, నాటకాలు చేయకుండా చిల్లర మిగిలించుకో, రేపటితో కలిపి మరీ ఇచ్చిన. బాగా రేపటి చూసుకుందాం. బాయ్ రా బోండం. బాయ్. వెయ్యికి 5,000. రే సత్య, రే సత్య, ఒక జాక్పాట్ ఆఫర్ రా. ఏంది? 1:15 రేషియో మావా. ఇక్కడ 1:5గా. అరే, క్రికెట్లో మాత్రమే బెట్టింగ్స్ ఉంటాయారా? నీకు తెలియని బెట్టింగ్స్ ఇంకా మస్తు గణం ఉన్నాయిరా. మొన్న ఆలియా భట్టుని చూసినావా? అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆడబిడ్డ పుడుతుందా మగపిల్లడు పుడతాడా అని కూడా వాటి మీద కూడా బెట్టింగ్ వేసిరా. ఈ బెట్టింగ్ సామ్రాజ్యం అంత ఎదిగిపోయింది, నువ్వు అసలు ఊహించని కూడా ఊహించలేవు. సరే, ఇప్పుడు ఆఫర్ ఏంది? ముందు ఒక సిగరెట్ వెళ్ళి చెప్తా. అరే,
ఇది ఫుట్బాల్ గేమ్ బెట్టింగ్ అనమాట. ఇట్లా మంచి 2 ఊపున్న టీంలు ఉంటాయిరా. పైన ఏజెంట్ వాడు మనోడే, అందుకే మనకి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చిండు అనమాట. ఒక 10,000 కట్టినాం అనుకో, రేపటికల్లా 1.5 లక్ష మన చేతులు ఉంటుంది. ఈ గేమ్ మనకు తెలియదు కదరా. అరే చెప్తున్నా కదరా, ఏజెంట్ మనోడే అని చెప్పేసేసి ముందుగా ఎవరు గెలుస్తారో మనకు వాడే ఇన్ఫర్మేషన్ ఇస్తాడంట. ఏంది? అరే సిగరెట్ చెప్తా. అరే గేమ్ జరిగేది ఫారెన్లా, వాళ్ళ మనిషి ఉంటాడు చూసినావా, వాడు మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడురా. మనం దానికి తగ్గట్టు బెట్టింగ్ వేసినాం అనుకో, రేపటికల్లా 1.5 లక్ష మన చేతులు ఉంటుంది. అర్థమవుతుందా? 0 రిస్క్, ఫుల్ ప్రాఫిట్. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, నమ్మచ్చా? అరే చెప్తున్నా కదరా, ఏజెంట్ మనోడే అని చెప్పేసేసి దేవుడు ఇట్లాంటి ఛాన్సులు మళ్ళీ ఇయ్యడరా. ఇచ్చినప్పుడే మనం వాడుకోవాలి. అర్థమవుతుందా? నేను చూసుకుంటా, నన్ను నమ్ము. అంతే అంటావా? అంతే మామ, రేపటికల్లా 1.5 లక్ష మన చేతులు ఉంటుంది, నువ్వు కళ్ళతో చూస్తావు. సరే, నా దగ్గర 5,000 ఉన్నాయి. నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయిరా. సాయంత్రం కల్లా ఒక 4,000 సెట్ చేయి ఇచ్చేద్దాం. ఏమంటావు? రే సత్య, జరవై కరెంట్ బిల్ వాటర్ బిల్ కట్టరా పోరా, ఇగట్ పైసలు. సెట్ మావా. జాను, ఒకసారి ఆ సేల్స్ రికార్డ్ ఇవ్వు. ఏంది అంతగానం ఫోన్ చేస్తుండు మీ వాడు? బాబుగారికి ఇప్పుడే దిగిందనుకుంటా, అందుకే మళ్ళా చేస్తున్నాడు. ముందా ఫోన్లో అయిపోయి బాబు, లేదంటే ఫోన్లోకి వెళ్ళి వచ్చేటట్టున్నాడు. ఏం పర్లేదు, అంత మాత్రం ఉండాలి. నీ ఫోనీరా. ఇదిగో. రేయ్, అయినా మనం ఇటుకి ఎందుకు వచ్చినాం రా? జానూన్ కాలోనీకి. జానునా? ఈ మాట నాకు ముందే ఎప్పుడు, నేను అసలు రాకపోతుండే గారా. నిన్నేం తినదులే, ఉండు. తినదు, తిడుతుంది, అది సరిపోదు ఏంది. అయినా నా నెంబర్ కూడా జాను ఎత్తదు, అందుకే దాని ఫ్రెండ్కి చేస్తున్నా. అన్నోన్ నెంబరా? హలో, జానుకు ఫోన్ ఇవ్వు. నువ్వు? సత్య. వసే, మీ కూడా ఏంది నాకు ఫోన్ చేసిండు? నవ్వుతున్నావేంది? ఫోన్ జానుకి ఇవ్వు. అమ్మగారు మీరే మాట్లాడాలంట. ఫోన్ ఎవరికి చేసిండ్రో వాళ్ళతోనే మాట్లాడుకోండి. సత్య, తను మాట్లాడదంట. ఒక 3 నిమిషాల్లో అది బయటికి రాకపోతే నా నెక్స్ట్ కాల్ మీ మేనేజర్కి వెళ్తుంది. మేనేజర్ కాల్ చేస్తా అంటుండే, పో కదా, పెంట అయిపోతుంది. త్వరగా వెళ్ళవే బాబు, చేసేటట్టున్నాడు. సత్య, తను వస్తుంది. రేయ్ ఈడ అయినాక వెళ్ళు. ఏంది? అదే ఏంది? నాటకాలు అవుతున్నాయా? ఎందుకు ఊరికే కాల్ చేసి దొబ్బుతున్నావు? కాల్ చేసినప్పుడు ఎత్తితే మళ్ళీ ఎందుకు చేస్తా? అయినా నేనెందుకు ఎత్తాలరా? ఎందుకు ఎత్తాలి చెప్పు. ఎందుకంటే నువ్వు నా పెళ్ళానివి. ఓ, ఇదెప్పుడైంది మొగుడు గారు? తగ్గండి, అంత లేదు. ముందు మీరు నాటకాలు చేయకుండా నా మాట వినండి, ఆ తర్వాతే పెళ్ళైనా గిల్లైనా. అయినా బాబుగారు బెట్టింగ్లో బిజీ ఉంటారే, ఖాళీ టైం ఎలా దొరికిందో ఈ సార్ గారికి? ఊకే దెబ్బకు దా చాయ్ దోదు. సార్ గారితో తోక కూడా ఉండాలనుకుంటా, అది ఎక్కడుందో. ఆ పెద్ద సార్ అక్కడేం చేస్తున్నారో. నీకు భయపడి అక్కడ ఉన్నాడు.
ఊర్లో అందరు మనకు భయపడతారు, ఈ పెద్దయ్య తప్ప. ఏయ్ సోదాపు దా చాయ్ తాగుదాం, ఎత్తి తింటున్నాం. సీను 2 చాయ్. ఏయ్ మెంటలా? ఏందే? రేయ్ ఒక్కటే చాయ్ 1/2 ఇవ్వు చాలు. పైసలు నేను ఇస్తానులే. ఏమొద్దు, ఎందుకు ఊరికే పనికి మాలిన ఖర్చులు? ఇదే పైసలతో ఇంట్లో చేసుకొని తాగితే 2 టంబ్లర్లు ఫుల్గా తాగొచ్చు. పోనీలేవే. వద్దంటున్నాగా, వద్దు. రే సీను ఫుల్గా తే, పైసలు మాత్రం 1/2 రే. ఇప్పుడు ఆ సిగరెట్ బయటకు తీసినావు అనుకో, చేతులు ఇరగ్గొడతాను రోయ్. ఈ రోజులో ఇదే సెకండ్. అవునా? ఏదమ్మా నీ జీపే ఫోన్ పే ట్రాన్సాక్షన్ చూపి చూస్తా. బానే అబద్ధాలు నేర్చుకున్నావురా. ఫోన్ పే చేస్తా, నైట్కి చికెన్ ఉండు. ఏ మీ అమ్మ ఉండదా? అయినా మన ఇద్దరికి ఇంకా పెళ్ళవ్వలేదు. ఓ ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తున్నాడు. మా అమ్మతోనే వండించుకుంటానులే. అంత ప్రేమగా అడిగాక కాదనగలనా? వండుతా, వచ్చి తినేసి వెళ్ళండి. తినేసిపోవాలనా? పోవాలనా? అవును, బుద్ధిగా వచ్చి తినేసి వెళ్ళండి. నాటకాలు చేద్దాం అనుకుంటున్నామేమో, అంత లేదు. మ్మ్. అక్క అక్క ఏంట్రా చిన్న? ఇవాళ చికెనా? అవును. ఈరోజు సండే కాదే. సండే తప్ప మిగతా రోజులు చికెన్ తినకూడదని చెప్పావు. 13 సార్ ఎంత? 60. అద్ది ఇవి గుర్తుండవు గాని పనికి మాలినవన్నీ గుర్తుంటాయి. ముందు ఆ టేబుల్ చక్కగా నేర్చుకో. ఫస్ట్ హోంవర్క్ రాయ్. నేను చేస్తానులే, నువ్వు ముందెళ్ళి వండు. చికెన్ మాడిపోతున్నట్టుంది. అయ్యో జాను ఇప్పుడు అర్థమైంది చికెన్ ఎందుకు వండినావు. నువ్వు ముందు హోంవర్క్ రాయ్. చాలా మొండిగా తయారైనవురా. నేనేం చేసిన? మొదట్లో గొడవపడిన గంటకే నా దగ్గరకు వచ్చేసేవాడివి. అలా రాను రాను వారాలు తీసుకుంటున్నారు అయ్యగారు. ఏంట్రా నోరు తెరిచి మాట్లాడు. ఏముంది మాట్లాడనీకి? బోరు కొట్టేశాను కదరా నీకు. అవునే కొట్టేసినావు. ఎంత మాట అన్నావురా దొంగ సచ్చినోడా. ఎంత ప్రేమతో ఎంత కష్టపడి ఆ మస్తాన్ బాయ్ దగ్గరికి వెళ్ళి 2 లివర్లు ఎక్స్ట్రా ఎంచుకొని నీ కోసం చికెన్ కూడా వండితే బోరు కొట్టేశానంటావా?
నొప్పిని భరించడం తెలుసు కాబట్టే ఈడున్నా. నాటకాలు చాలే గాని ఏంటి వాళ్ళ స్పెషల్? ఎందుకు కూర వండించుకున్నావు? పుట్టిగానే చేయించుకున్నా. పుట్టిగానే మన దగ్గర డబ్బులు ఉండవు కానీ మ్యాటర్ ఎందుకు చెప్పు. మ్యాటర్ ఏం లేదే. ఓ మర్చిపోయా, మొన్నే కదా ఇండియా గెలిచింది. ఆ బెట్టింగ్ పైసలే కదా ఇవి. నాకు తెలుసురా నీ గురించి. ఇంట్లో నుండి ఫోనా? మావా ఏమైంది? 10,000 పోయినారా. ఏమైందిరా? ఏంది? ఆ ఏజెంట్ గారు తెప్పేసిండ్రా. ఆ బెట్టింగ్ అంతా బోగస్. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నువ్వేడున్నావు? ఇంటికాడనే ఉన్నా సత్య. నేను వస్తున్నా. సత్య సత్య ఏమైందిరా? ఈ టైంకి ఎక్కడ పోతున్నావు? సత్య 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 ఎక్కడికి? సత్య ఆ ఏజెంట్ గారి నెంబర్ ఇవ్వు. ఆ లింక్ ఎవడు పంపిండు? లింక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కాల్ చేసినారా. ఒక్కడు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. పక్కాగా ప్లాన్ చేసిర్రా. మనం ఏం చేయలేంరా. సారీరా, నీకు డౌట్ కొడుతుంది అన్నప్పుడే నేను ఆగుండాల్సింది. ఇట్లా అవుతుందని నేను అనుకోలేదురా. పక్కాగా స్కెచ్ చేసి ప్లాన్ చేసిర్రా. ఒక్కడిని కూడా వదిలేదే లేదు. చాలే కదా. ఇంట్లోకి వెళ్ళి పైసలు తెచ్చినా అన్నావు కదరా. ఇదంతా నా వల్లనే అయింది. నేనే ఎట్లానే చేసి నీ పైసలు నీకు ఇచ్చేస్తారా. నా హాస్పిటల్ కోసం పెట్టుకున్న పైసలు నా దగ్గర ఉన్నాయి. అవి నీకు ఇచ్చేస్తారా? ఇడిషేయ్. గట్లా కాదురా. ఇడిషేయ్, నేనేదో ఒకటి చేస్తా. ఒక్కడిని కూడా వదిలేదే లేదు. నాకు కొడుకులు దొరికితే అసలేంటి రిపోర్ట్? లాస్ట్ మంత్కి ఈ మంత్కి అసలు 1% డిఫరెన్స్ ఉందా? అసలు ఆఫీస్కి వచ్చి ఏం చేస్తున్నావు? వచ్చి కూర్చోవడమేనా? పని ఏమైనా చేసేది ఉందా? 3 monthsగా అబ్జర్వ్ చేస్తున్నావు. నీలో 1% కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇలానే ఉంటే ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చో. సారీ సార్. సారీతో పనిలవ్వు ఎక్కడ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇబ్బంది పడతావు. గెట్ అవుట్. గట్టిగానే ఇచ్చుకున్నట్టున్నాడు మేనేజర్. అయినా ప్రోడక్ట్ సేల్స్లో గ్రోత్ లేకపోతే నన్ను తుప్పుతాడేంటి? ఫ్రస్ట్రేషన్ తీసుకుంటున్నాడులేవే. ఎప్పుడు నేనే దొరుకుతానా? ఎప్పుడు చూసినా నా మీదే చూపిస్తాడు. అమ్మయ్య, శాలరీ పడ్డదే. నీకు శాలరీ పడిందా? నాకేంటి ఇంకా పడలేదు? పడుతుందిలే మెల్లగా. లేదే, ప్రతిసారి మన ఇద్దరికి ఒకేసారి పడుతుంది. ఎందుకట్లా ఆగమవుతున్నావు? పడుతుందిలే.
నాకు ఇంకా శాలరీ పడలేదే. ఇంకా పడలేదా? నాకెప్పుడు ఇంత లేట్ అవ్వలేదు. ఒకసారి సార్ని అడగనా? పొద్దునే కదా కోటింగ్ అయింది, మళ్ళీ ఎందుకు ఇప్పుడు? ఏదైనా బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం అయి ఉంటుందిలే. ఇవాళ నైట్ వరకు చూడు, అవ్వకపోతే రేపు పొద్దునే అడుగుదాం. అక్క అక్క, హే జాను. చిన్న, ఏందది? మర్యాద లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? మరి మర్యాదతో పిలిచినప్పుడు పలక్కపోతే ఇట్లానే పిలుస్తారు. చెప్పు. ఎందుకు సాయంత్రం నుంచి ఏదోలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. చెప్పక్క. ఏం లేదు. మరేం లేకుంటే ఎందుకు ఫోన్ ఊరికే మళ్ళీ మళ్ళీ చూస్తుంటావు? ఏయ్, ఏం లేదంటున్నానుగా, పడుకో. చిన్న చిన్న, విసిగించకరా. నేనేం విసిగించలేదు, నువ్వు వెళ్ళి పడుకోపో. ఏం లేదురా, ఆఫీస్లో చిన్న టెన్షన్ అంతే. ఇది ఇందాకే చెప్పు ఉండొచ్చు కదా, ఊరికే నా మీద అరుస్తావు. సారీ రా బొండం. బాగా తిట్టు, మళ్ళీ ఇట్లానే సారీలు చెప్పు. నీకు బాగా ఎక్కువైపోయింది జాను. ఏం రోయ్, నాటకాలు అవుతున్నాయా? పోనీ పాపంలే అని సారీ చెప్తే ఎక్కువ గిక్కు మాట్లాడుతున్నావు. అదిగో మళ్ళీ తిడుతున్నావు నన్ను. మళ్ళీ నేను నవ్వుతున్నాను కదా, నువ్వు కూడా నవ్వు. నాకేం నవ్వు రావట్లేదు. నవ్వు రావట్లేదా? ఇప్పుడు వస్తే చూడరా. నవ్వు నవ్వు నవ్వు, మళ్ళీ నవ్వు నవ్వు. సరే సరే, లేట్ అయింది, ఇంకా పడుకో. నాకేం నిద్ర రావట్లేదు. పోనీ లేదంటే ఏమైనా కథ చెప్పు. ఏం రోయ్, మళ్ళీ నాటకాలా? నాకు కథలు రావేం రావు, పడుకో నువ్వు. అయితే సత్యాది నీది లవ్ స్టోరీ చెప్పు. రేయ్, నీ వయసుకి లవ్ స్టోరీలు అవసరమారా? అక్క చెప్పక్క ప్లీజ్. సరే, సత్యాని నేను ఫస్ట్ టైం స్కూల్లో కబడ్డీ ఆడుతూ చూసా. ఎందుకో చూడగానే నచ్చేశాడు. ఆ తర్వాత నాకు ఆగలేక నేను పోయి నా ఫ్రెండ్ రమ్యకి చెప్పా. ఆ పిల్లకి ఆగలేక పోయి సత్య వాళ్ళ ఫ్రెండ్కి డైరెక్ట్గా చెప్పేసింది. అమ్మో, ఇంకా నాకు చాలా భయమేసి నేను స్కూల్కి వెళ్ళడం మానేసా. ఆ తర్వాత రోజు సత్య వచ్చి మన ఇంటి ముందు సైకిల్ వేసుకుని రౌండ్ వేయడం చూసా. మన కోసం కాదులేమో అని లైట్ తీసుకున్నా. ఆ నెక్స్ట్ డే నేను రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సత్య నా ముందుకొచ్చి నన్ను ఆపి, ఏయ్ ఏంది పొగరా? రోజు మీ ఇంటి ముందు ఇటు అటు తిరుగుతుంటే పట్టించుకోవేంది? నేనంటే నీకు ఇష్టం లేదా అనేసరికి అంతే, ఒకేసారి నా గుండె జల్లుమంది. ఇంకంతే, ఇటు అటు అటు ఇటు తిరిగి ఇదిగో ఇప్పుడేమో ఇలా. జాను, రేయ్, నీ గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావురా? నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు పోతావు. అసలు ఏందిరా నువ్వు? నిన్న ఒక పక్క నేను పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంద్రా? అంతలా ఏం జరిగిందని? వెళ్ళేటప్పుడు మనిషికి ఒక మాట కూడా చెప్పాలన్న మినిమం జ్ఞానం కూడా లేదా? ఏదైనా కావాల్సినప్పుడు మాత్రం వస్తావు, పని అవగానే వెళ్ళిపోతావు. అసలు ఎలా కనబడుతున్నాను రా నీకు నేను? నిన్నే, నేనేం గోడలతో మాట్లాడట్లేదు. సత్య, నిన్నే చెప్పురా. నాకు అర్జెంటుగా 4,000 కావాలి. నాటకాలు అవుతున్నాయా?
నీకెందుకు ఇప్పుడు 4000? అవన్నీ నీకు అనవసరం. పోయిన వారమే 2000 కావాలంటే లక్ష్మిని అడిగి మరీ ఇచ్చాను కదా. ఇప్పుడు మళ్ళీ 4000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? శాలరీ వస్తుంది కదా, దాంట్లో జీవు ఒక 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాను. శాలరీయా? నాకు వచ్చేదే 20,000. అందులో కరెంటు బిల్లు, పెట్రోల్ ఖర్చులు, కూరగాయలు, ఇంటి ఖర్చులు, చిన్న గాడి ఫీ అన్ని పోగా మిగిలేది 500. బయట ఉన్న పరిస్థితుల్లో 500 కూడా చేతిలో ఉండవు. ఇప్పుడు నేనే ఆ 2000 ఎలా తీర్చాలో అని ఆలోచిస్తుంటే ఇప్పుడు నువ్వు వచ్చి 4000 అడుగుతావా? తిరిగి ఇచ్చేస్తా అంటున్నావు కదా. చూసాంలే నీ తిరిగిచ్చేడాలు. ఇలా చెప్పి చెప్పి ఎన్నిసార్లు తీసుకున్నావో, ఎన్నిసార్లు తిరిగిచ్చావో నాకు తెలుసు. అయినా నీకు ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను కదా, వద్దురా బెట్టింగ్లు గిట్టింగ్లు మనకని. ఏదైనా పనికొచ్చే పని చేసుకోమని. వింటేగా నా మాట. అది కాదురా, అసలు నీకు కొంచెమన్నా నా మీద ప్రేమ ఉందా? పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? ఏయ్ అసదబ్బకు, డబ్బులున్నాయో చెప్పు. నసనా? సార్, నేను రియాలిటీ మాట్లాడుతున్నా. ఇక్కడ చక్కగా బతకడానికి పైసలు లేవు, ఇంకా నీ బెట్టింగ్లకి నా దగ్గర అసలు డబ్బులే లేవు. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదారా? అయినా సిగరెట్ కాల్చడానికి బాగానే డబ్బులు వస్తున్నాయిగా, అట్లనే ఆ 4000 కూడా కట్టేసాయి. ఈ మాత్రం దానికి నా దగ్గర వచ్చి ఎందుకు అడగడము? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? పైసలు అడిగాను, లేవన్నావు, ఇంక మూసుకో. రే సత్య, నిన్ను నువ్వు ఒకసారి చూసుకోరా. నువ్వు ఇంతకు ముందులా లేవు. ఈ బెట్టింగ్లే నిన్ను ఇలా మారుస్తున్నాయి. అయినా తప్పంతా నాదేలే. నిన్ను నా నెత్తి మీద ఎక్కించుకొని కూర్చోబెట్టుకున్నాను కదా. నువ్వు అడిగినప్పుడల్లా అప్పు చేసి డబ్బులు ఇచ్చా. నిన్ను బాగా ప్రేమగా చూసుకున్నా. పడాలి, నువ్వు అన్న ప్రతి మాట పడాలి. అయినా నిన్నేం లాభం? ఇంట్లో మనుషులకి బాధ్యత అనేది నేర్పించి వస్తే ఇలా ఎందుకు తయారవుతారో. స్వామి, ఒక 2-3 రోజులుగా అన్ని పనులు చక్కగా జరగట్లేదు. మనసు ఎందుకో అస్సలు బాలేదు. సత్యగాడి మనసు మార్చి మంచిగా అయ్యేటట్టు చూడు. చిన్నగాడిని చల్లగా చూడు. భారం అంతా నీపైనే పెట్టాను స్వామి. నువ్వే అంత మంచిగా జరిగేలా చూసుకో. రే సత్య, మొన్న కట్టమన్న బిల్లులు కట్టినావురా? సప్పుడు చేయవేంద్రా? అసలే మీ నాయన నిరంజన్ అంకుల్ దగ్గర అప్పు తెచ్చిచ్చిండు పైసలు. కట్టినవా వాడుకున్నావా? ఏదో ఒకటి చెప్పురా. ఇప్పుడు నీ బెట్టింగ్లకి నా దగ్గర అసలు పైసలే లేవు. సత్య, మన వాళ్ళందరినీ డబ్బులు అడిగినారా? ఒక్కడు కూడా అప్పినీకి అడగలేడు మనకి. నువ్వు వద్దన్నావని నా దగ్గర ఉన్న పైసలు కూడా హాస్పిటల్కి వాడేసినారా? మన వాళ్ళందరిని అడిగినావా? మన వాళ్ళందరిని అడిగినారా? ఒక్కడిని కూడా వదలకుండా అడిగినా. మన వాళ్ళందరూ డ్రైగా ఉన్నారంట. డబ్బులు సెట్ అవుతాయి. ఎట్లరా? ఎవరిని అడిగినావు? రే గాంజా తేజగన్నా, అయినా వాడు మనకు పైసలు ఇయ్యడు గారా. అందుకే పని అడుగుతున్నా. రే రే సప్లయింగ్ పని మస్తు రిస్క్ రా. నా దగ్గర టైం లేదు, ఇంతకంటే బెటర్ ఐడియా లేదు. హలో తేజ. లక్ష్మి, నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేశానే,
ఏం ప్రాబ్లం లేదు. 2 days అవుతుంది, శాలరీ ఇంకా క్రెడిట్ అవ్వలేదు. అవునా? అందరికీ శాలరీ పడిందే, నా ఒక్కదానికి తప్ప. నేను వెళ్ళి సార్తో మాట్లాడతానే. వద్దొద్దు, ఆగు. నేను వెళ్ళి సార్తో మాట్లాడాలి. ఒకసారి ఆగు. నీ సేల్స్ రికార్డ్ ఇటు ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను. ఏం చూస్తున్నావే? ఇది చూడు. అదేంటి నీ సేల్ రికార్డ్ నాకంటే 5% తక్కువ ఉంది, అయినా నేను సార్ ఏమనలేదేంటి? నేను ఇప్పుడే వెళ్ళి సార్తో మాట్లాడేసి వస్తానే. ఆగు, నాతో రా. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? నేను చెప్పింది విను, నీకు ఖచ్చితంగా శాలరీ పడిపోద్ది. ఏం చేస్తున్నావే? సపోర్ట్ చేయకుండా ఉండు. ఇప్పుడు ఎందుకే ఇదంతా? ఇప్పుడు వెళ్ళి మాట్లాడు సార్తోని. అస్సలు భయపడకు. ఏమన్నా సరే నవ్వుకుంటూనే మాట్లాడు, నీ పని అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఎందుకే ఇదంతా? ముందు నేను చెప్పింది చెయ్యి, సరేనా? దా. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, చెప్పానా నీ పని అయిపోద్దని? కానీ నాకు అర్థమవుతుంది, నీ మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. మనం అనుకుంటున్నట్టు మనల్ని నడిపించేది ఆ దేవుడు కాదే, ఇగో ఈ పైసలు. అందుకే కొన్నిసార్లు మనం మనకి నచ్చినట్టు కాకుండా ఈ దునియాకి నచ్చినట్టు బతకాలి, అప్పుడే కొన్ని పనులు అవుతాయి. ఆ దేవుడు మనకి అందం అనే ఒక గొప్ప ఆస్తిని ఇచ్చిండే, దాన్ని కరెక్ట్గా వాడినాం అనుకో ఏడునో ఉంటాం, లేదంటే ఇగో ఇట్లానే ఉంటాం. ఇలా మనల్ని మనం మోసం చేసుకోవడం తప్పు కదా లక్ష్మి. ఇప్పుడు నీ పని అయిందా లేదా? అయింది, కానీ అయితే అదే కరెక్ట్. దీంట్లో తప్పులు ఒప్పులు అట్లా ఏముండవు, దునియా మొత్తం ఎట్లానే ఉన్నది. అయినా నేనేం నీ మనసు మార్చుకోవడం లేదు, మనిషివే మారు అంటున్నా. జస్ట్ లైక్ ఊసరవల్లి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్లు యాక్షన్ అనగానే ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి కట్ అనగానే నార్మల్గా అయిపోతారు చూసినావా, అట్లా. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటా. అర్థమైంది. ఈ సమాజంలో ముందుకెళ్ళాలంటే ముసుగుతో బతకాల్సిందే. చాయ్ తాగు. హలో. హలో, జెనీ గారా? అవును, చెప్పండి. మేము చిన్న స్కూల్ నుండి మాట్లాడుతున్నాం. చిన్న ఆడుతూ ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇందాకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్?
అక్క ఈరోజు కూడా ఆఫీస్లో టెన్షనా నా టెన్షనా? ఏరా ఎందుకు అలా అడుగుతున్నావు? ఈ రోజు కూడా మూడీగా ఉన్నా అందుకనే. అదేం లేదురా, నా తల చాలా నొప్పిగా ఉంది అందుకని. నాకు ఇంకొద్దా. లాస్ట్ ఇది అక్క ముద్ద, లాస్ట్ లాస్ట్. గేమ్స్ పీరియడ్లో నేను సాత్విక్ రవి హ్యాండ్ టచ్ ఆడుకున్నాం. నేను ఎంతో ఫాస్ట్గా ఆడి రవి నోట్ చేశా. అప్పటి వరకు బాగానే ఉన్నా. సడన్గా కళ్ళు తిరిగి పడిపోయా. కళ్ళు తెరిచి చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నా. నా పక్కన నువ్వున్నావు. డాక్టర్ ఏమని చెప్పారక్క? బాగా ఆడి ఆడి అలిసిపోయావంట, అందుకే కళ్ళు తిరిగాయి. ఇంకా నువ్వు ఏం నాటకాలు చేయకుండా బాగా తిని టైంకి టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటే అంతా సెట్ అయిపోతుంది. టాబ్లెట్సా? చిన్న గుడ్ బాయ్ కదా, అక్క మాట వినాల్సిందే. నేను బ్యాడ్ బాయ్ని. అయినా టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. హలో, ఎక్కడన్నా? బ్లాక్ కలర్ హోండా. మీరేనా? వస్తున్నా. ఎంతన్నా? 1500. రేయ్ జోబులో ఏముంది? ఏం లేదు సార్. బయటికి ది. ఏం లేదు సార్. ఏం లేదు సార్. రేయ్ ఏమైందంటేనే? ఏమన్నాడు డాక్టర్? ఏం లేదే, ఆడి ఆడి అలసిపోయి కళ్ళు తిరిగాయంట. మరి నార్మల్ అయితే ఆఫీస్కి రావాల్సి ఉండే కదనే. నేను ఇంకా ఏమో అయిపోయింది అనుకోని కంగారు పడుకొని వచ్చేసా. చిన్నగాడికి వన్ డే రెస్ట్ అయినా ఉంటుంది కదా, అందుకే నేనే లీవ్ పెట్టా. అంతేలే, నువ్వు కూడా ఒకరోజు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. లక్ష్మి, నేను ఓటీ చేద్దాం అనుకుంటున్నానే. పిచ్చిలేసిందా? మనం ఇప్పటికీ ఓటీ లెక్క పని చేస్తాం, నువ్వు మళ్ళీ ఓటీ అంటున్నావు. అంటే పైసలు కొంచెం అవసరం ఉందే. నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తా. నువ్వు అనుకున్నంత కాదే. ఏదైనా ఇంట్లో కూర్చొని పని చేసి పైసలు సంపాదించే ఐడియాలు ఉంటే చెప్పవే. ఏమైతుంది నీకు? పైసలు 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 అంటున్నావు అంటే ఆల్రెడీ పిచ్చుందిలే, ఇంకొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అది కాదే, ఏదో ఫ్యూచర్ సేఫ్టీ కోసం. డబ్బులు ఏ టైంలో ఎలా అవసరం పడతాయో అర్థం కావట్లేదే, అందుకే కొంచెం ఎక్కువ సంపాదిద్దామని. అక్క సత్య మెసేజ్ చేశాడు. బాబు గారంటే చాలు అమ్మగారికి ఎక్కడ లేని సంతోషం. మూసుకొని ఉండవే, చిన్నగాడి ముందే ఏంటి ఇవన్నీ? ఆడేమో 90s కిడ్ అనుకుంటున్నావు మళ్ళెక్క. ఆ 2K కిడ్సే ఇవన్నీ ఆడికి బాగానే అర్థమవుతాయి. ఎరా చిన్న, ఏయ్ చూడు ఎంత అప్డేట్ అయిండు వాడు. నాకు తెలిసి పాటికి వాడికి కూడా ఏదో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. ఏయ్ నాటకాలా? చిన్నపిల్లాన్ని పట్టుకొని ఏందది? ఆహా, ఆడి ముఖం చూడు ఒకసారి ఎట్లా సిగ్గుపడుతుండో. ఏరా చిన్న, ఎవరా లక్కీగా? రే చిన్న, నీ వయసులో లవ్వులు ఇవన్నీ కరెక్ట్ కాదురా. ఏం నాటకాలా? అంటే నువ్వు సత్య స్కూల్లో ప్రేమించుకోవచ్చు, నేను ప్రేమించకూడదా? హవ్వా రేయ్, నేను లవ్ స్టోరీ చెప్పేటప్పుడు నువ్వు పడుకున్నావు కదరా. అంటే ఏదో సగం విన్నా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే. అరే చిన్న, నువ్వు ఏ పిల్లనే లేపుకొచ్చేసే, నీ పెళ్లి నేను చేస్తా, ఓకేనా? రేయ్, ఆ నిజంగా చేసినా చేస్తాడు, నీకు తెలియదు ఆడి గురించి. చాలా స్పీడ్ ఉన్నాడే నీ తమ్ముడు. ఇంకా మీరు నాటకాలు ఆపి పదండి వెళ్ళి తిందాం. నిన్ను ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లేదు. నా షర్ట్ ఎందుకు తడైతుంది?
నాకు జలుబు చేసింది. అదంతా నా షర్టుకు పూస్తున్నావా? కావాలంటే ఉతికేస్తానులే. సర్లే కానీ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. సత్య, మనం ఎన్నాళ్ళ నుండి లవ్లో ఉన్నాం? ఇప్పుడు ఎందుకు అవన్నీ? చెప్పు. 12 సంవత్సరాలు. ఇన్నాళ్ళలో మనం ఎన్నిసార్లు గొడవ పడ్డాం? చాలాసార్లు. నీకెప్పుడైనా మనం విడిపోతాం అనిపించిందా? ఇప్పుడు ఎందుకే విసిగిస్తున్నావు? చెప్పు. అనిపించింది, కానీ చాలా తక్కువ సార్లు. నాకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అనిపించలేదు తెలుసా? అసలు నువ్వు లేకుండా నా జీవితమే ఊహించుకోలేను సత్య. నువ్వంటే నాకు అంత ఇష్టం. నాకు తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకురా ఇలా చేస్తున్నావు? నా వల్ల కావట్లేదురా. ప్లీజ్ రా, నా బుజ్జి కదా, నా మాట వినరా. ఈ బెట్టింగ్లు ఇవన్నీ మనకు అవసరం లేదురా. ఈ అడ్డదారిలో పైసలు సంపాదించడాలు ఇవన్నీ మానేసి మంచి జాబ్ చేసుకో సత్య. నా కోసం ఈ ఒక్క పని చేయరా ప్లీజ్ రా. ఆ తర్వాత నువ్వు నేను చిన్న అందరం కలిసి హ్యాపీగా లైఫ్ బతుకుదాం. తిట్టి చెప్పా, కొట్టి చెప్పా, గొడవబడి చెప్పా, అయినా నువ్వు మారలేదు. ఇదిగో ఇప్పుడు నీ గుండెకి దగ్గరకు వచ్చి చెప్తున్నా, ప్లీజ్ సత్య, ఇవన్నీ మానేసి మంచి జాబ్ చేసుకోరా ప్లీజ్. వదులు వదులు చెప్తాను. నీకెన్నిసార్లు చెప్పానే ఈ మ్యాటర్ నా దగ్గర తీసుకురావద్దని? హరి, నువ్వు అనుకుంటున్నట్టు ఈ ప్రపంచం నడవదురా. ఈ ప్రపంచం ఎటైనా చావని, నాకు నేనే ముఖ్యం. నా దృష్టిలో పైసలు అనేవి పేపర్ మొక్క మాత్రమే. ఆ గవర్నర్ సంతకం లేకపోయినా, సీరియల్ నెంబర్ లేకపోయినా దానికి విలువే లేదు. దానికోసం వాళ్ళ కింద వీళ్ళ కింద బానిసలో బతకడం నా వల్ల కాదు. నాకు ఇలాగే నచ్చింది, ఇలాగే బ్రతుకుతాను. నాకు పైసలు సులువుగా ఎలా సంపాదించాలో బాగా తెలుసు. ఇలా చెప్పి చెప్పి ఎలా తయారైనావో చూసుకున్నావా? మొన్న 4,000 అన్నావు, రేపొద్దున 40,000 అంటావు. సత్య, ఇటు చూడరా. అడ్డదారిలో సంపాదించిన డబ్బు ఎక్కువ రోజులు ఉండదురా. మనవి మిడిల్ క్లాస్ బతకాలరా, మనం ఇలానే బతకాలి. నా వల్ల కాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ టాపిక్ ఇక్కడితో ఇడిసేస్తే మంచిది. ఓవర్ నైట్ స్టార్లు సినిమాల్లో అవుతారా, నిజ జీవితాల్లో ఇవన్నీ పనికిరావు. ఓసారి చెప్తా అర్థం కాదు నీకు? సత్య, మెల్లిగా మాట్లాడు, చిన్న లేస్తాడు. చూస్తూనే ఉన్నాను, ఊరికే క్లాస్ పీక్తో. ఎన్నిసార్లు చెప్పినా అదే అదే. సత్య, అరవకు. ఇంకొకసారి టాపిక్ తీసుకొస్తే మర్యాద కూడా చెప్తున్నా. సత్య, నాకంటూ ఈ ప్రపంచంలో ఉండేది నువ్వు, చిన్నగాడే. మీకేమైనా అయిందనుకో, నాకు తీసుకునే శక్తి కూడా లేదురా. ప్లీజ్ రా. నువ్వు చేసే తప్పని నీకు కూడా తెలుసు, అందుకే వద్దంటున్నా. చిన్న, ఏమైందక్క? ఏం లేదురా, పిల్లొచ్చి పడేసెళ్ళింది. నువ్వు వెళ్ళి పడుకో. సరే. ఏమైందయ్యా?
రే సత్య, ఏమైందిరా? పోలీసోళ్ళని తీసుకుపోయిర్రా? రే రే సత్య, ఏందిరా సత్య ఈ దెబ్బలు? అయినా పోలీసులు కొట్టేటంత తప్పేం చేసినావురా నువ్వు? చెప్పరా. ఏం చెప్తాడు? ఏం చెప్తాడో చెప్పమాను. బెట్టింగ్లో పైసలు పోయినాయి అందుకే కొట్టిరని చెప్తాడా? లేకపోతే గంజాయి అమ్ముతుంటే పోలీసులు పట్టుకున్నారని చెప్తాడా? చెప్పమాను. ఈయన్ని బయటికి తీసుకురావడానికి ఎవరెవనో కాలు పట్టుకోవాల్సి వచ్చింది. నా ఇజ్జత్ అంతా పోయింది. గంజాయా? నువ్వు గంజాయి అమ్ముడేందిరా? ఏందిరా? అరే మా అయ్య అంటే మమ్మల్ని చక్కగా చదవనియలేదురా. తల తాకట్టు పెట్టైనా నిన్ను మంచిగా చదివిస్తా అన్న, మంచి కొలువులో చేరరా అని చెప్పిన. నా మాట విన్నావా? ఇన్లే. నువ్వేం చేసినావు? అరే నీ అయ్య నువ్వు చెప్తే నీ నిన్నుడు ఏంద్రా అని నేనేం చేస్తున్నావు చూడని చక్కగా నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో దొంగలు కూనికొర్ల పక్కన కూర్చోబెట్టినావు. నా ఇజ్జత్ అంతా తీసినావు. ఏడవే, ఏడు, బాగేడు. రేపు పొద్దుగా అలా గలీలు వెళ్ళేటప్పుడు తలెత్తుకోలేక మన ఇద్దరం కలిసి ఎడదాం. అరే దినావు చెప్తూనే ఉన్నారా ఇంకా బట్టేబాజీ కొడుకులతో దిరక్కు వాళ్ళు నాశనం చేస్తారని. ఇన్నావా? ఇన్లే. బిజినెస్ అని పెట్టించిర్రు, పైసలు బొక్క పెట్టిర్రు. నీకు బెట్టింగులు గంజాయి సప్లై నేర్పించిర్రు, వాళ్ళు మాత్రం మంచిగా తిరుగుతారు. ఎందుకురా సత్య ఇట్లా చేస్తున్నావు? ఏం తక్కువ చేసినాంరా మేం నీకు? నాన్న అన్ని మంచిగానే చూసుకుంటుండు కదా, మళ్ళెందుకురా ఇట్లా? అరే ఇన్నాళ్ళు ఒక్కగానొక్క పోరాడు కదా, ఇవాళ కాకుంటే రేపే నేర్చుకుంటాడు అనుకున్నా. లే, మనం పోయినాక కానీ నేర్చుకునేటట్లేడు. నియోసింటి పోరగాళ్ళని చూడిపో, మంచిగా కొలువులో చేరి వాళ్ళ కాందాన్లో అమ్మాయిల్ని మంచిగా చూసుకుంటారు. మరి నువ్వేం చేస్తున్నావురా? పోయి వాళ్ళ సంఖ్య నాకు పో, బుద్ధని వస్తుంది. ఊకోజరా, ఊకోయ్యా. అరే ఇప్పటికీ మా మీదనే పడి తింటున్నావు కదరా, సిగ్గు చెర ఉండాలరా కొంచెం. ఏం మాట్లాడుతున్నావు? బతుకు బతక నీకి రే ఇది కొడతావా? మాలావు కోపం వస్తుంది. ఇది నేను కష్టపడి చేయించుకున్నా, నువ్వు కూడా కష్టపడి చేయించుకొని గప్పుడు కొట్టు. ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు పైసలు సంపాదించే నీకు శాత కాదు గాని మాలావు కోపం వస్తుంది. నువ్వు చేసే పనులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. నాకు నీలా ఒకరి కింద పనికిరాని కాగితం కోసం నానా మాటలు పడుతూ పనిచేయడం రాదు. అందుకే 1000-5000 అంటే పెట్టేసిన. ఇప్పుడు పోయినాయి, తర్వాత వస్తాయి. నువ్విప్పుడు నేను పని చేస్తే వచ్చే ఆ పనికిరాని పైసల్ని తినే ఇక్కడున్నావు, అది తెలుసుకో. ఎప్పుడు చూడు పైసలు అని ఏడుస్తావు. సొంత కొడుకునేగా, ఏదో బిజినెస్లో పైసలు పోయినాయి దానికి సస్తున్నావు. ఒక్క జాక్పాట్ ఆఫర్ రాని మొత్తం నువ్వు నా మీద ఎంత ఖర్చు పెట్టో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. అందుకేగా ఈ డ్రామా అంతా. నువ్వేం ఫికర్ కాక ఈ పైసలు ఏడికి పో, తిరిగి ఇచ్చేస్తాను. ఊకోరా, ఏం మాట్లాడుతున్నావురా? హోష్ ఉందా నీకు? పాగల్ గానువా? కూసో, మాట్లాడదాం. ఇట్లా చెప్తే అర్థం కాదు. నేను చెప్తా పదా. ఏం చేస్తున్నావు? పైసల కోసం కదా, నేను చెప్తా పదరా. వాడేదో హోష్ లేకుండా మాట్లాడుతూ నువ్వేందయ్యా ఇట్లా చేస్తున్నావు? పైసల కోసం అయితే నువ్వు బిజినెస్ లో పైసలు బొడగొట్టిన రోజే ఈ పని చేస్తోని. ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా మా కొడుకు అనుకున్నా, కానీ ఇయ్యాల చెప్తున్నా ఈనో, నీకు మాకు ఏ సంబంధం లేదు. మేము సచ్చినా సరే మా మొక్కలు జుండికి రావద్దు. ఏందయ్యా అట్లా మాట్లాడతావు? లోపలికి అరే చెప్తే పో, ఇక్కడికి పోతా పో. పో రే ఎగోరా. రే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇంట్లోంచి పంపించేస్తే బ్రతకలేను అనుకుంటున్నాడు. బ్రతికి చూపిస్తా, దజ్జాగా బ్రతికి చూపిస్తా.
ఒక 5,000 ఉంటే సెట్ చేయి. ఉండడానికి వాటి వీటికి అవసరం ఉన్నాయి. అరే బిజినెస్ కూడా మస్తు డల్గుందిరా. వచ్చిన పైసలన్నీ నా ట్రీట్మెంట్కే సరిపోతున్నాయి. నేనే వేరే వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నా. సత్య మన వాళ్ళని అడుగురా, ఎవడో ఒకటి దగ్గర ఉంటాయి. నా దగ్గర ఉంటే నేనే పక్క ఇస్తుండే. అయినా జాను దగ్గరికి వెళ్ళొచ్చు కదరా. ఇప్పుడు నీ బెట్టింగ్ లకి నా దగ్గర అసలు పైసలే లేవు. ఏదో చేస్తానులే. రే సత్య, అరే మామా చెప్పరా. ఒక 5,000 అర్జెంట్ కావాలరా. 5,000? 5,000 అంటే ఒక వారంలో ఇచ్చేస్తాను రా. లేదురా, ఈ మన చాలా ఇబ్బందిగా ఉంది, ఇవ్వలేను. పోనీ మీ రూమ్లో ఉండొచ్చా? హలో మామా, హలో వినిపించట్లేదురా. హలో రేయ్, ఒక 5,000 ఉన్నాయా? ఉన్నాయిరా. అవునా, త్వరగా పంపిరా, ఒక వారంలో పంపేస్తాను. అంటే మామా కొంచెం టైట్ ఉందిరా, చాలా కష్టం. పోనీ రూమ్లో అయినా ఉండొచ్చా? అంటే మామా అది ఊరు వెళ్తున్నాను నేను. సరేరా, బాయ్ మరి. సిగరెట్ సెట్ అయినాయారా? అందరిని అడిగినావా? ఒక్కరిని కూడా వదలకుండా అందరిని అడిగినా. ఎవరు నా ముఖం మీద ఏమని అనుకుండా ఏదో ఒక సోది చెప్తున్నారు. వారంలో ఇస్తానని ఎవరు దొప్పట్లేదు. అరే అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకే అట్లా చెప్తురేమో. అంత లేదు, నేను మళ్ళీ తిరిగేవనేమో అని భయంతో ఇవ్వట్లేదని నాకు తెలుసు. ఒక్క సరైన బెట్టింగ్ పడినాయి చెప్తాను నా కొడుకులకి. నా చుట్టూ కుక్కలా తిప్పించుకుంటాను. అంతేలే మామ, మనమే ఇట్లానే చేసి సంపాదించుకుంటే ఎవరిని అడిగే అవసరమే ఉండదు. ఈరోజు నైట్కి మీ ఇంట్లో పడుకుంటాను. ఏమైంది? అంటే మామ అది మామ అది కాదురా, మా ఇల్లే మస్తు చిన్నది. అమ్మ నేను ఉండడానికి చిన్నగా అయిపోయింది, మళ్ళా మూడో మనిషి అంటే. అరే అరే పోనీ మన విజయ్ గారి రూమ్ సెట్ చేయమంటావా? నేను వాళ్ళందరిని అడగను, అడిగిన ఏదో ఒక సాకు చెప్తారు. అరే మరి ఎలా రా? అరే నేను ఏదో చేసుకుంటానులే. అరే సత్య, రే అరే గెలుపేలేని ఓటమి నేనేనా, మలుపేరాని దారయ్యానా, కథనం మార్చే రచయిత నేనేనా, ఈ కథకే చివరేంటో తేల్చేనా. గమ్యం దూరమని పరుగేనే నా పనులే, ప్రాణం ఇక లేదు అని పయనం మారదులే. పిడుగే నన్ను తాకినా అడుగే అసలాగదులే, నేలకి నన్ను తొక్కినానే మళ్ళీ పుడతాలే. గెలుపేలేని ఓటమి నేనేనా, మలుపేరాని దారయ్యానా, కథనం మార్చే రచయిత నేనేనా, ఈ కథకే చివరేంటో తేల్చేసేనా.
ఇంటికి వస్తున్నా. నేను ఇంట్లో లేను, బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వస్తే ఇట్రా. చిన్న ఎక్కడ? చిన్న బాబాయ్ ఊరికి వెళ్ళారు, రేపు పొద్దున వస్తారు. పొద్దున్నుంచి తినలేదా? అవును. ఏ డబ్బులు లేవా? బెట్టింగ్లు వేయాల్సిందిగా, లేదా రమ్మీ ఆడాల్సింది. ఓ దానికి కూడా డబ్బులు అవసరం కదా. ఏంది ఏం చూస్తున్నావు? నువ్వు చెప్పిందిగా చెప్తున్నా. ఆ పనికిరాని కాగితమే ఇప్పుడు నీకు ఆ తిండిని పెడుతుంది. అది లేదంటే ఈరోజు నువ్వు ఆకలితోనే ఉండేవాడివి. మాట్లాడవేంటి సత్య? మాట్లాడు. అసలు ఎందుకురా ఇదంతా చేస్తున్నావు? అసలు ఒళ్ళొంచకుండా పైసలు సంపాదిద్దామని ఎవరా నీకు నేర్పించింది? ఇవాళ మీ ఇంటి నుండి గెంటేశారు కాబట్టి నా దగ్గరకు వచ్చావు. ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తే అప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు సత్య. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటి? నాకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, అందుకే ఇదంతా చేస్తున్నాను. అప్పులో ఈరోజు రేపు ఇవ్వమని మీద పడతారు. ఏం చేయమంటావు? నాకు ఇది తప్ప వేరే దారి దొరకలేదు. ₹1,00,000? నీకు అంత అవసరం ఎందుకు వచ్చిందిరా? బెట్టింగ్ల కోసం చేశాను. ఇన్నాళ్ళు నువ్వు 10, 5 పోగొట్టుకున్నావు అనుకున్నా. నువ్వు ఇంత దారుణంగా ఈ బెట్టింగ్లో మునిగిపోతావని అస్సలు అనుకోలేదు. ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే సంపాదిద్దాం అనుకున్నాను, కానీ నా బ్యాడ్ టైం వేసిన ప్రతిదీ దొబ్బింది. అందుకే అప్పు చేయాల్సి వచ్చింది. బానిసవైపోయావురా నువ్వు. ఈ బెట్టింగ్లకి బానిసవైపోయావు. నేనేం బానిసను అవ్వలేదు, డబ్బులు అవసరమైనవి అంతే. రేయ్ నీకు అర్థమవుతుందా? ఇదొక రోగం. డబ్బు గాలికొస్తుందని ఆశని గట్టిగా చూపించి సుడిగుండంలా చుట్టేసుకుంటుంది. నన్ను ఏం చేయమంటావు? నేను అన్ని విధాలుగా ట్రై చేశాను. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు అనుకున్నాను, కానీ ఎవరు ముందుకు రాలేదు. నాకు ఈ దారే కనిపించింది, అందుకే ఇలా చేస్తున్నాను. నువ్వు ఒక తప్పు చేసావు, ఆ తప్పుని కవర్ చేయడానికి ఇంకో తప్పు చేసావు. అలా తప్పుని తప్పదన్నట్లు చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు వచ్చి ఇది 1,00,000 దగ్గర ఆగింది, రేపు 2,00,000 అవ్వదని గ్యారంటీ ఏంటి? నువ్వు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నావు. నేను 1,00,000 చెప్పాను కదా, నేను ఎలాగోలా కట్టేస్తాను. అరే నువ్వు నీ ఆలోచన మార్చుకోకపోతే ఈ జీవితంలో నువ్వు నీ అప్పులని ఎప్పుడు తీర్చుకోలేవు. నాకు అన్నీ తెలుసు. నువ్వు అన్నట్టు ఏమైనా జరిగినా నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఏదో ఒక రోజు నాకు హెల్ప్ చేస్తారు. సత్య నీకు అన్నీ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవురా. ఈ రోజు నీ దగ్గర డబ్బు లేదు కాబట్టే నీ ఫ్రెండ్స్ ఎవరు నీ దగ్గర లేరు. అదే నీ దగ్గర డబ్బుండుంటే సోదాపు. సోదా నీకిప్పుడే ప్రూవ్ చేస్తా. ఇట్రా కూర్చో. ఇప్పుడు నీ ఫ్రెండ్స్కి కాల్ చేసి నీకు బెట్టింగ్లో డబ్బులు వచ్చాయని చెప్పు. ఏంది? నిన్ను ఎవరైతే ఇంటికి కూడా రానివ్వలేదో వాళ్ళకి కాల్ చేసి నీకు బెట్టింగ్లో 1,00,000 రూపాయలు వచ్చిందని చెప్పు. ఎందుకు? చెప్పి చూడు, నేను చెప్తా.
స్పీకర్లో పెట్టు. రేయ్, నాకు బెట్టింగ్లో ₹1,00,000 వచ్చినాయిరా. సూపర్ మామా. అయితే రూమ్కి వచ్చారా, పార్టీ చేసుకుందాం. అదేంద్రా ఊరు వెళ్తున్నానన్నావు? ఊరిదేముందిరా, వెళ్ళట్లేదు, క్యాన్సిల్ అయిపోయింది. నువ్వు వచ్చే ముందు పార్టీ చేసుకుందాం. పర్లేదు, ఇంకో ఫ్రెండ్కి కాల్ చేయి. హలో మావా, ఇందాకైతే చెప్తున్నావు నెట్వర్క్ ప్రాబ్లం రా, సరిగ్గా వినిపించలేదు. హలో రేయ్, బెట్టింగ్లో ₹1,00,000 వచ్చినాయిరా. మావా, ₹1,00,000? వినపడిందిరా. రూమ్కి వచ్చారా, పార్టీ చేసుకుందాం. లొకేషన్ పెడుతున్నా చూడు, తొందరగా వచ్చాయి మావా. సీనుగడికి చేస్తాను. వాడు వీళ్ళకి కాదు, నాతో డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకేలా చూస్తాడు. చెప్పమావా. రే సీను, జాక్పాట్ కొట్టినాంరా. బెట్టింగ్లో ₹1,00,000 వచ్చినాయి. సూపర్ మావా. నాకు తెలుసురా నీ హ్యాండ్ ఎప్పుడు రేజింగ్లోనే ఉంటుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది మావా. మావా, ఇంటికి వస్తావా, దావత్ చేసుకుందాం. నాకు కూడా మస్తు తినాలైందా. అమ్ముందన్నావు కదరా. హే, అమ్మ ఏముందిరా, బయట వండుకోమంటే బయట వండుకుంటుంది, లేదంటే ఒక మూల కూర్చుంటుందిరా. వస్తున్నా కదా మావా, వచ్చి. ఇప్పుడు మీ నాన్నకు ఫోన్ చేయరా. నాన్న, బెట్టింగ్లో ₹1,00,000 వచ్చినాయి. అరే, అవి నీతో ఎన్నో రోజులు ఉండవురా. ఏదో ఒక రోజు మళ్ళీ సున్నాలోకి వస్తావు. ఒకటి గుర్తుపెట్టుకో, కష్టపడి సంపాదిస్తేనే ఆ డబ్బు నీతో ఉంటుంది. ఇది తెలిసే వరకు కరిగిపోయే మేఘంలా పైకి తేలుతూ ఉంటావు. జాగ్రత్తగా ఉండు. సత్య, ఇప్పటికైనా నీ కళ్ళకు కనపడుతుందా నీకు ఎప్పుడు ఎవడు వాల్యూ ఇస్తున్నాడని? నీకు డబ్బు ఉన్నా లేకపోయినా నీ వాళ్ళు నీతోనే ఉంటారా. నేను ఒప్పుకుంటా, డబ్బు ఉంటేనే మంచికి వాల్యూ అని, అది నిజం. కానీ దాన్ని ఎలా సంపాదించామో కూడా దాని విలువని రెట్టింపు చేస్తుంది. నలుగురు కడుపు కొట్టి సంపాదించామా, లేదా 4 రాళ్ళు మోసి సంపాదించామా అని. రే సత్య, ఇటు చూడరా. మీ నాన్నది నాది కోపమో ద్వేషమో కాదురా, బాధ. నువ్వేమైపోతావన్న బాధ, నీకేం అవ్వకూడదన్న ప్రేమ. ఇప్పుడు నువ్వు అన్నట్టే నువ్వు అనుకున్న విధంగా డబ్బులు సంపాదిస్తావు. అది నీకు సరిపోతుందా? ఆ తర్వాత ఈ బెట్టింగ్లు ఇవన్నీ ఆపేస్తావా? ఆపగలవా? ఆపలేవురా, అస్సలు ఆపలేవు. అదే ఒకసారి నీ కష్టం మీద సంపాదించి చూడు, ఎంత ప్రశాంతంగా ఉండగలవో. ఒక్క టెన్షన్ ఉండదు, ఒక్క ప్రాబ్లం కూడా ఉండదు. నీ డబ్బు అన్న ధైర్యం నిన్ను హాయిగా పడుకునేలా చేస్తుంది.
మొత్తం పోయినా చారు, మొత్తం పోయినా. మొత్తం 10 లక్షలు పోయినా చారు. ఏంటి 10 లక్షలా? ఏం మాట్లాడుతున్నావు సత్య? బిజినెస్ కోసం ఇంట్లో తీసుకున్న పైసలు బెట్టింగ్లో పెట్టిన, అవి పోయినాయి. అవి కవర్ చేద్దామని అప్ చేసి పెట్టిన, మొత్తం పోయినా చాలు. ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? ఎందుకు ఇలా చేసావు? జరుగు. చాలు. ఇంక నా జీవితం మిడిల్ క్లాస్ బతకడం వల్ల కాచాను. నేను బాగా చూసుకుందాం అనుకున్నాను, నీకు మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నాను. సారీ జాను. లే సత్య, జరుగు. లే. సత్య, మీ నాన్న వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు. నువ్వు పుట్టాక సిటీకి రాలేదా? డెవలప్ అవ్వలేదా? అన్నిటికొక సమయం, సందర్భం ఉంటుంది. నిన్నొక్కడనే కష్టపడి మన లైఫ్లో మార్చమని అడగలేదు కదా. తప్పెలా తిరుస్తాను జాను, నేను చచ్చిపోతాను. సత్య విను, నేను కష్టపడతాను. ఇద్దరం కలిసి ఓపిగ్గా ఒక్కో ఇటుక వేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదగలేమా? నీ అప్పును తీర్చేద్దాం. ఈ మిడిల్ క్లాస్ నుండి మన పిల్లలైనా బయటకు తీయగలమన్న నమ్మకం నాకుంది. నీకు లేదా? కానీ సత్య, నీతో నేను ఉన్నాను, నీతోనే ఉంటాను. ఈ బెట్టింగ్లు ఇవి ఆపేసేరా. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వదిలే. చిన్నప్పటి నుండి నేను అలా చూసుకుంటా, ఇలా చూసుకుంటా అని మాటలు మాట్లాడేవాడివి కదా, అవన్నీ ఏమైపోయాయి? నీకొకటి తెలుసా? నువ్వు ఆ డబ్బు గోలలో పడిపోయి నన్ను ప్రేమించడమే మర్చిపోయావురా. నేనే నీకున్నానని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుంది. సారీ జాను, నేనేం చేశానో ఏం జరిగిందో నాకు తెలియదు. నా చుట్టూ డబ్బే తిరుగుతుంది. వెనకాల పడి పడి నాతో ఉన్న వాళ్ళందరినీ వెనకాల వదిలేశాను. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, మన చుట్టూ డబ్బు తిరగాలి కానీ డబ్బు చుట్టూ మనం తిరగకూడదురా. చెప్పు, నీ మాటే వింటాను. ఏం చేయాలో చెప్పు. ఈ బెట్టింగ్లకు దూరంగా ఉండరా. ఇద్దరం కలిసి హ్యాపీగా బతుకుదాం. మాటిస్తున్నాను, ఇంక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. జాబ్ చేయడం నాకు కష్టమే, కానీ నీ కోసం, నీ సంతోషం కోసం నేను చేయాలనుకుంటున్నాను. నేను నా కోసం చేయమనట్లేదు, మన కోసం చేయమంటున్నాను. సరే. ఎన్నాళ్ళైందిరా నేను ఇలా నవ్వుతూ చూసి? ఇలానే ఉండురా, నాకు నీ నవ్వంటే చాలా ఇష్టం.
ఇలా ప్రతి జాను లాంటి అమ్మాయి జీవితంలో సత్య ఉంటాడో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంట్లో సత్య లాంటోడు ఒకడు తయారవుతున్నాడు. డబ్బనేది అవసరంగా కంటే ఆశగా చూసే కళ్ళే ఎక్కువ అవుతున్నాయి. అలాంటి మనుషులకి మేము చెప్పాలనుకున్నది ఒక్కటే, ఈ ప్రపంచంలో ఏదీ సులభంగా దొరకదు. ఒకవేళ దొరికినా దాని విలువ మనకి ఎప్పటికీ తెలియదు. ప్లీజ్ కొంచెం ఒళ్ళొంచి కష్టపడండి, చెమట వాసనని ఆస్వాదించండి. డబ్బులు దానంతటా అవే మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. అరే మామ, మంచి ఆఫర్ రా, 10,000కి 1,00,000 అంట. పెట్టేస్తావా? నేను బెట్టింగ్లు మానేశాను.